వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. నిన్న సంతపేటలోని డంపింగ్ యార్డ్ ఫైర్ అవ్వడం జరిగింది. నిన్న 2:30కి సంతపేటలో డంపింగ్ యార్డ్ ఫైర్ అయితే కమిషనర్ గారు అరౌండ్ 3:15 కంతా రావడం జరిగింది. ఫోన్ చేసిన వెంటనే కమిషనర్ గారు రావడం, నాకు కూడా ఫోన్ చేశారు. నేను కమిషనర్ గారు ఇద్దరు వెళ్ళాం. వెళ్ళి చూస్తేనే చాలా ఫైర్ అయితే ఎక్కువ రావడం జరిగింది. ఇమీడియట్గా ఫైర్ ఇంజన్తో దాన్ని ఆపేదానికి ట్రై చేశారు. ఒక ఫైర్ ఇంజన్తో సరిపోవడం లేదనేసి మళ్ళీ వెంటనే పక్కనే ఉన్న పలంనేరు నుంచి మళ్ళీ ఇంకొక ఫైర్ ఇంజన్ కూడా పిలిపించుకోవడం జరిగింది. మళ్ళీ ఇట్ల పక్క చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో ఏదో ఫైర్ ఇంజన్ ఉంటే దాన్ని కూడా పిలిపించడం జరిగింది. దాదాపు 3 ఫైర్ ఇంజన్లు తీసుకొని వచ్చి మళ్ళీ దానికి మిషన్స్ అన్ని సెట్ చేసి మోటార్స్ ప్రెషర్తో మొత్తం కూడా ఆపడం కూడా జరిగింది. నేను కొందరు టీడీపీ నాయకులు ఆడ వచ్చి దాన్ని చూసేసి కమిషనర్ రాలేదు, ఇక్కడ ఉండే నాయకులు పట్టించుకోలేదు అని కొందరు మాట్లాడారు. మీరు ఆడ వచ్చేసరికి ఆల్మోస్ట్ మీరు 9 గంటలకో 10 గంటలకో రాత్రి ఆడ రావడం జరిగింది. దానికి ముందే ఎంసీ విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ వాలంటీర్స్గా ఆడుండే లోకల్ ప్రజలు, అదేవిధంగా కొందరు నాయకులతో కలిసి ప్రజల్ని ఎక్కడైతే వాళ్ళు సురక్షిత ప్రాంతంలో ఉండాలో అనేసి ప్రజల్ని కూడా తీసుకువెళ్ళడం కూడా జరిగింది. దాదాపు అక్కడ ఒక 100 హౌసెస్ దాకా ఖాళీ చేయించి పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి దగ్గరికి, అదేవిధంగా ఆర్ఆర్ గార్డెన్స్లోకి ప్రజల్ని తీసుకువెళ్ళడం కూడా జరిగింది. వాళ్ళకి అదేవిధంగా మాస్క్స్, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఇవన్నీ కూడా విజయానంద రెడ్డి గారు అందించడం జరిగింది. వీళ్ళు 9 గంటలకు వచ్చేసి అసలు అక్కడ ఏం జరుగుతూ ఉంది ఏమని కూడా వీళ్ళకి ఒక అవగాహన కూడా లేకుండా రావడం, ప్రెస్ మీట్ పెట్టడం, వైసీపీ వాళ్ళు ఏం చేయలేదు, గవర్నమెంట్ వాళ్ళు ఏం పట్టించుకోలేదు, కమిషనర్ ఏం చేయలేదు. కమిషనర్ గారు 3 o'clock ఉన్న దానికి సాక్ష్యం నేను అక్కడ లోకల్ కార్పొరేటర్గా నేనే అడుగుతున్నాను. మేడం రావడం చాలా ఎఫెక్టివ్గా పనిచేసినారు. మేడం కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఒక లేడీగా ఉండుకొని ఆ మేడం కూడా ఏమంటే దాదాపు లోపల ఏడో ఫైర్ అవుతూ ఉంటే కూడా మేడం కూడా ఇమ్మీడియట్గా ఆడికి అంత లోపలికి కూడా ధైర్యం చేసి లోపలికి వచ్చి దానంతా కూడా చూడడం జరిగింది. ఆడ ఫైర్ ఎట్లా అవుతా ఉంది, ఏం మంచి చేయడం, ఫైర్ ఇంజిన్స్కి వాళ్ళతో మాట్లాడి డిఎఫ్ఓ గారితో మాట్లాడి ఇమ్మీడియట్గా ఫైర్ ఇంజిన్స్ అంతా కూడా అరేంజ్ చేసింది మేడం. అంత బాగా ఎఫెక్ట్ అవ్వలేదు అనేసి అన్నారు. ఫస్ట్ మీరు ఒకసారి వచ్చే ముందు లేదు అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉండే వాళ్ళతో తెలుసుకోండి, ఇక్కడ ఎవరు వచ్చినారు, ఎవరు పని చేసినారు ఏమనేసి. ఏం తెలియకుండా మీరు ఏదో వచ్చి మాట్లాడాలని చెప్పేసి కమిషనర్ రాలేదు, లోకల్లో ఉండే వైసీపీ వాళ్ళు రావడం లేదు అని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా ఆ డంపింగ్ యార్డ్ అనేది వచ్చేసరికి అది ఇప్పుడుది కాదు. ఆ డంపింగ్ యార్డు అది దాదాపు మన చిత్తూరు ఎప్పుడైతే ఏర్పడిందో దాదాపు 120 సంవత్సరాల ముందు పంచాయతీలో ఎప్పుడైతే మన చిత్తూరు ఉండిందో అప్పటి నుంచే మనకి ఆడ ఆ పంచాయతీలో డంపింగ్ యార్డ్ అనేది 120 సంవత్సరాల ముందు పెట్టింది. అది ఈరోజు మొన్న పెట్టింది కాదు. అది 120 సంవత్సరాలుగా ఉండేది డంపింగ్ యార్డ్. ఈ ఫైర్ యాక్సిడెంట్ అనేది వచ్చేసరికి ఈరోజు జరిగేది కాదు. అది 3 సంవత్సరాలకు ఒకసారి, 4 సంవత్సరాలకు ఒకసారి ఈ విధంగా దాదాపు నా దృష్టిలోనే దాదాపు మేమే చాలాసార్లు పోరాటం చేసినాము. టీడీపీ గవర్నమెంట్లో ఎన్నోసార్లు మేము కూడా ఆస్థారోపణ చేసినప్పుడు కూడా వాళ్ళు ఏం దాన్ని పట్టించుకోలేదు. 2010లో కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లోనే ఆ డంపింగ్ యార్డ్కి అట్లీస్ట్ ఒక కాంపౌండ్ వాళ్ళన్నా కట్టింది కూడా రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లోనే. వీళ్ళు టీడీపీ గవర్నమెంట్లో ఏ ఒక పని ఆడ డంపింగ్ యార్డ్లో చేసినారనేది మాకు తెలియాలి. ఏ ఒక చిన్న పని కూడా వాళ్ళు చేసిందైతే లేదు. టీడీపీ గవర్నమెంట్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు అప్పుడు 14 years, ఇప్పుడు 5 years, 19 years దాకా ఉంది కదా. డంపింగ్ యార్డ్ మీరు ఏం చేసినారు? ఏం చేసిందైతే ఏం లేదు. ఊరికే వచ్చి నేను ప్రెస్ ముందు నిలుచుకునేసి టీడీపీ గవర్నమెంట్లో ల్యాండ్ అలాట్ చేసినారన్న. ఎక్కడ అలాట్ చేసినారు? అలాట్ చేసింది వచ్చేసరికి వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక బండపల్లిలో అలాట్ చేసినారు. అక్కడ ఉండే పబ్లిక్ అంతా ఈ ఇన్ఫెక్షన్స్ మాకు కూడా వచ్చేస్తుందని చెప్పి బండపల్లిలో ఉండేవాళ్ళు పబ్లిక్ అంతా వద్దు, మాకు ఇక్కడ వద్దు అని చెప్పేసి వాళ్ళు స్టే తెచ్చుకున్నారు. రేపు వాళ్ళకు కూడా ఈ బాధ రాకూడదని చెప్పేసి మళ్ళీ విజయానంద రెడ్డి గారు చొరవ తీసుకునేసి ఇప్పుడు మాపాక్షి దగ్గర ఆయన ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉన్నారు.
ఆల్రెడీ ఆయన వచ్చేసరికి 6 months బిఫోర్ నుంచే దీని మీద ఈ వర్క్ డంపింగ్ యార్డ్ ఇష్యూ మీద ఆయన కూడా ఆయన స్టైల్లో ఆయన కూడా ఫాలోఅప్ చేస్తూనే ఉన్నారు. ఈ విషయం మీకు ఎవరికైనా తెలుసా? తెలియకుండా వచ్చి ఆయన మీద ఏదో ఒకటి చెప్పాలి రాజకీయ లబ్ధి కోసం. అసలు నిన్న రాజకీయ లబ్ధి కోసం చేస్తుంటే విజయానంద రెడ్డి గారు ఎవరికైనా ఒకటి బాగా ఆలోచించుకోండి. ఆయన వచ్చింది ఎవరికి తెలియదు, ఆయన చేసిన సోషల్ సర్వీస్ ఎవరికి చెప్పలేదు. ఆయన చారిటీ ద్వారా దాదాపు నిన్న మున్సిపల్ సిబ్బందికి కానివ్వండి, అదేవిధంగా అక్కడ ప్రజలకు కానివ్వండి, దాదాపు 300 members దాకా విష్ణు భవన్ నుంచి హోటల్ నుంచి మంచి క్వాలిటీ ఉండే రైస్ పంపించినారు. మీరు ఆ పని చేసినారా? చేయలేదు. ఆడొచ్చి 5,000 10,000 రిక్వెస్ట్ చేసి మీరు భోజనాలు తెప్పించుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయినాడు. ఆర్ఆర్ గార్డెన్స్లో వాళ్ళ మహిళలకు ఎక్కడైతే ఇబ్బంది వస్తుందో అని చెప్పేసి ముందస్తుగా ఆర్ఆర్ గార్డెన్స్కి ఫోన్ చేసి అదేవిధంగా మెడికల్ సిబ్బందితో మాట్లాడి ఆయన ఏదైనా నైట్లో ఏదైనా జరిగితే ఇమీడియట్గా ఒక మెడికల్ సిబ్బంది వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆయన ఎక్కడ కానీ నేను ఈ పని చేస్తానని ఎక్కడ కూడా చెప్పలేదు. చేసిందంతా ఆయన చెప్పుకునేది మీరా? బాగా ఆలోచించండి. ప్రజలు కూడా ఒకటి గమనించాల్సింది ఏమంటే ఈ మధ్యలో సంతపేటలో దాదాపు ఫిబ్రవరి 2 months బిఫోర్ కూడా విజయానంద రెడ్డి గారి పర్యటన వచ్చినప్పుడు ఎవరు అడగకముందే డంపింగ్ యార్డ్ తీసేస్తాననేసి ఆయన ప్రామిస్ చేశారు. ప్రజలకు అందరూ తెలుసు. మళ్ళీ ఈ మధ్యలో 46వ డివిజన్లో మన పులికంటి గోపి గారు వాళ్ళ ఇంటి దగ్గర మళ్ళీ ఒక మీటింగ్ పెడితే అప్పుడు కూడా ప్రజల్లో దాదాపు 1000 మంది ప్రజలు మళ్ళీ కూడా ప్రామిస్ చేశారు, నేను ఎమ్మెల్యే అయిన వెంటనే డంపింగ్ యార్డ్ తీసేస్తాను అని. ఇట్లా ఆయన పదే సంతపేటకు వచ్చేటప్పుడు డంపింగ్ యార్డ్ గురించి ఆయన స్పందిస్తూనే ఉన్నారు. డంపింగ్ యార్డ్ తీసేస్తానని చెప్పేసి చాలాసార్లు కూడా ప్రామిస్ కూడా చేశారు. మీరు అంటున్నారు నిన్న దాని గురించి పట్టించుకోలేదనేసి. మీరు జస్ట్ ఆడ వచ్చింది ఏమంటే ఒక 2 wheelersలో 10 మందిని వేసుకొని వచ్చి ఒక ఫోటోషూట్ లేదా అంటే ఎదుటి మనిషిని డ్యామేజ్ చేయడానికి వచ్చినారు తప్పితే మీకు సబ్జెక్ట్ అనేది తెలుసా? డంపింగ్ యార్డ్ గురించి మీరు ఏదైనా ఒక చిన్న ఇది తెలుసా? ఇప్పుడు గత 5 సంవత్సరాల ముందు వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డంపింగ్ యార్డ్లో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారనేది కూడా మీకు తెలుసా? ఈ మన గవర్నమెంట్లో 5 ఏళ్ళ ముందుగా కోకోనట్ షెడర్ అనేసి ఒక మిషన్ ఒకటి తేవడము, అదేవిధంగా బిల్డింగ్ మిషన్, ప్రొవలైజర్, వేస్ట్ టు కంపోస్ట్ యూనిట్ అనేసి ఇట్లా చాలా మిషన్స్ తెచ్చింది ఈ గవర్నమెంట్లోనే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాకే ఈ మిషన్లంతా ఆడికి వచ్చింది. అదేవిధంగా ఆర్గానిక్ అగ్రికల్చర్ చేయాలనేసి ఒక మంచి ఉద్దేశంతోనే డంపింగ్ యార్డ్లోనే అప్పుడు ఉండే కమిషనర్ ఓబ్లేష్ సారు, అదేవిధంగా మన విశ్వనాథన్ సారు, ఇప్పుడుండే మేడం అరుణ మేడము, వీళ్ళందరూ కలిసి 1 acre దాకా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు. ఆ విషయం కూడా మీకు తెలుసా? అదేవిధంగా వర్మీ కంపోస్ట్ యూనిట్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాకే వచ్చింది ఇవంతా. అదేవిధంగా మనకి డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ ఇవన్నీ కూడా సపరేట్ చేసి డ్రై వేస్ట్ని కడపలో ఉండే సిమెంట్ ఫ్యాక్టరీకి పంపిస్తా ఉన్నారు త్రూ గవర్నమెంట్ ద్వారా. ఇవన్నీ తెలుసా మీకు? ఏం తెలియదు. సబ్జెక్ట్ నీళ్ళు వచ్చినారు, ఆడ నిలుచుకున్నారు, 10 మందిని నిద్ర చేసినారు, మేము భోజనాలు పెట్టేస్తాము అని ఒక కాన్సెప్ట్తో వాళ్ళే బాధపడుతున్నారు. ఆడ చెప్పాలంటే ఎట్లా ఉందంటే చెత్త కాలిపోయిందనేసి వాళ్ళంతా ఒక బాధలో ఉంటే ఆడొచ్చి ఒక చెత్త రాజకీయం తప్పితే మీరు చేసింది నేముంది? వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉంటే మేము వస్తే మేము చేసేస్తాము అన్నారు. అప్పుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏం చేసినారు? మళ్ళీ మొన్న 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అప్పుడేం చేసినారు? అప్పుడు నోటికి అద్దు అరుపు అనేది ఒకటి ఉండాలి. ఏది నోరు తెచ్చినా చంద్రబాబు నాయుడు ఎట్లయితే అబద్ధాలు చెప్పి హామీలు ఇస్తా ఉన్నాడో అదేవిధంగా ఇక్కడ సోకాల్ లీడర్స్ టీడీపీ నాయకులు అదేవిధంగా తయారవుతా ఉన్నారు. హెచ్చరిస్తున్నాము, దయచేసి ఎక్కడైనా ఏదైనా కానీ మాట్లాడేది మా నాయకుడి గురించి ఎక్కడైనా ఏదైనా కానీ మీరు క్రిటిసైజ్ చేస్తారంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి, నోటికి ఏదైనా అది మాట్లాడితే మాత్రం తీవ్రంగా మీ పరిణామాలు ఎదుర్కొంటారు. ఈ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు. థ్యాంక్స్. గురజాల జగన్మోహన్ గారు డంప్ యార్డ్కి పరిగెత్తారు. మీరు ఇదే చిత్తూరులో ఆల్మోస్ట్ 1.5 month నుంచి మీరు ఉన్నట్టున్నారు, అంటే తిరుగుతున్నట్టున్నారు. ఇప్పుడు సీటు మీకు కేటాయించారు అన్నప్పటి నుంచి మీరు తిరుగుతున్నట్టున్నారు. ఈ 1.5 నెలగానో ఈ 2 నెలలుగానో మీరు చేసిన నేను చిత్తూరు మీద చాలా ఎక్సర్సైజ్ చేసినాను అన్నారు కదా,
ఈ 1.5-2 నెలల నుంచి మీ దృష్టికి డంప్ యార్డ్ గురించి, అక్కడ ఉంటున్న ప్రజల గురించి మీరు ఏ నిమిషమైనా మీ ఆలోచనకు తట్టిందా? లేదు ఆ లోకల్గా ఉన్న సోకాళ్ళు నాయకులు ఎవరైనా మీ దృష్టికి తీసుకొచ్చారా? తీసుకొచ్చుంటే మీరు అక్కడ ఉన్న వాళ్ళకి ముందుగానే, అంటే ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిందని అక్కడికి వెళ్ళడం కాదు, జరగక మునుపు మీరు ఏదైనా హామీ ఇచ్చి మీకు అందరికీ మేము ఉన్నామని చెప్పుంటే అప్పుడు అక్కడ ఉన్న ప్రజలు నమ్మేవారేమో. విజయానంద రెడ్డి గారు ఆల్మోస్ట్ ఆయన ప్రజల్లోకి వచ్చినప్పటి నుంచి దాని మీద నిరంతరం ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఇది ఇప్పుడు జరిగిన తర్వాత ఇది విజయానంద రెడ్డి గారు చెప్పడం కాదు, ఇది దాదాపు ఒక ఫిబ్రవరి 15 2 months బిఫోర్ విజయానంద రెడ్డి గారు డంప్ యార్డ్ గురించి ప్రజలు అడిగితే చెప్పలేదండి. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు చిత్తూరు నగరంలో, చిత్తూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు గుర్తించి ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉండి సేవ చేయాలన్న ఉద్దేశంతో, వారికి ఏం చేస్తే మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో ఆనాడే వారు 2.5 నెలల క్రితమే చెప్పడం జరిగింది. మరి 2-3 నెలల క్రితం చెప్పిన విజయానంద రెడ్డి గారి గురించి మాట్లాడాలా? ఇవాళ ఇన్సిడెంట్ జరిగిందని చెత్త రాజకీయం చేస్తున్న మీలాంటి చెత్త మాటలు మాట్లాడుతున్న నాయకుల గురించి మాట్లాడుకోవాలో ప్రజలే తెలుస్తారు. మరి అది కాకుండా గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఇంతకుముందు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా దాని గురించి చెప్పినా కనీసం చెవిలో కూడా వేసుకోలేదు. ఇవాళ ఆ చెత్తను కూడా మీ పక్కలోనే పెట్టుకున్నారు. అందరినీ మీ పక్కలోనే ఉంచుకొని ప్రజలకి ఏ విధమైన సహాయం చేయనటువంటి గొప్ప గొప్ప పదవులు అనుభవించినటువంటి నాయకులందరినీ మీ వరుసలో కూర్చోబెట్టుకుని ఉన్నారు. ఈ చిత్తూరు నియోజకవర్గాన్ని ఏలిన నాయకులందరినీ కుర్చీలేసి పక్కలో కూర్చోబెట్టుకున్నారు. వాళ్ళందరూ ఎవరు ఈ డంపింగ్ యార్డ్ ఉన్నటువంటి ప్రాంతానికి మంచి చేయాలని మీ దృష్టికి తీసుకురాలేదా? తీసుకురాకపోతే ఎందుకు? మీకు ప్రజల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉందనేది ఈ ఇష్యూని చూస్తుంటేనే, ప్రజలు దీన్ని గమనిస్తేనే తెలుస్తుంది. ఇకపోతే రాత్రులు వచ్చి కమిషనర్ గారు అది చేయలేదు, మున్సిపాలిటీలో ఇది చేయలేదు, అసలు మాకెందుకు ఫోన్ చేస్తున్నారు మీరు? కార్పొరేషన్ అనేది దానికి ఒక ఇండివిజువాలిటీ, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే వాటికి ఒక ఇండివిజువాలిటీ ఉంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని వెళ్తుంటారు. రాజకీయ నాయకుల్ని తీసుకొచ్చి అందులోకి ఎందుకు కలుపుతున్నారు? మీ దగ్గర మీ పక్కన కూర్చున్న నాయకులందరికీ అలవాటేమో, మీరు చిత్తూరు రాజకీయాన్ని ఇంకా మీదట చూడబోతారు. విజయానంద రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ చిత్తూరు నియోజకవర్గంలో అధికారులు కానీ, కార్పొరేషన్ ముఖ్యంగా చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎంత చక్కగా పరిపాలిస్తారనేది వారు చేసి చూపిస్తారు. ఎక్కడ కూడా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా గవర్నమెంట్ సైడ్ నుంచి ఏం రావాలో ప్రజలకి వాటిని తీసుకొచ్చే దృష్టితో నాయకులు ఆలోచించాలి. కానీ ఈ విధమైన చెత్త నాయకుల్ని పక్కన పెట్టుకొని చెత్త రాజకీయం చేయడం మానుకొని ఇకనైనా ప్రజలకి చిత్తశుద్ధితో మీరు ఏం చేస్తారో చెప్పండి. మీరు ఇప్పటి వరకు చేసింది ఏమీ లేదు. నేను ముందు లాస్ట్ ప్రెస్ మీట్లో కూడా చెప్పా, మీ ఊరికి ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వని గురజాల జగన్మోహన్ గారు చిత్తూరు నియోజకవర్గంలో నేను ఇది చేసేస్తాను అది చేసేస్తానంటే నమ్మటానికి ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు. మీరు ఏం చేశారో, గతంలో ఏం చేశారో, పోనీ మీ నాయకులు, పోనీ మీ పక్కనున్న నాయకులు ఎవరు ఈ చిత్తూరు నియోజకవర్గానికి సేవ చేసింది లేదు, మంచి చేసింది లేదు. చేస్తోంది ఏదైనా ఉంటే ఒక విజయానంద చేయగలిగేది కూడా విజయానంద రెడ్డి గారే అని మీ అందరి ద్వారా వారికి తెలియపరుస్తూ ప్రజలందరినీ కూడా ఇటువంటి చిన్న వాటిని పెద్ద ఇష్యూస్ చేసి వాంటెడ్గా దాన్ని ఏదో రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నటువంటి తెలుగుదేశం నాయకుల తీరుని ప్రజలందరూ కూడా గమనించి మీరందరూ కూడా విజయానంద రెడ్డి గారి పక్షాన ఉండి వారిని గెలిపించుకుని మన చిత్తూరు నగరాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లడానికి మీరందరూ దోహదపడాలని మీ ద్వారా ప్రజల్ని కోరుకుంటున్నాం. వాస్తవుడిగా కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని ఈరోజు ఇక్కడికి వచ్చినాను. 1981, 82, 83 ఆ ప్రాంతంలో ఈ చిత్తూరు మున్సిపాలిటీకి ఈరోజు కూడా ఒక మంచి మనిషి, మంచి మున్సిపల్ చైర్మన్, చాలా మంచివారు అని తలుచుకునే జ్యోతినాథ్ గారు పీరియడ్లోనే మేము ధర్నాలంతా కూడా చేశాము. యువసేన అనే ఒక పార్టీలకు అతీతంగా ఉండే ఒక అసోసియేషన్ పెట్టుకొని మేము చేసాం. తర్వాత 84 తర్వాత గోపీనాథ్ గారు వచ్చినప్పుడు కూడా మేము కొన్ని సందర్భాల్లో సంతబెట్ట వాస్తవులుగా పార్టీలకు సంబంధం లేదు, మాకు ఏ పార్టీ ఎవరు ఏమి అనేది లేకుండా
ఆ డంప్ యార్డ్ గురించి స్థానికంగా మేము కొన్ని రిక్వెజేషన్లు పెట్టుకున్నాం, ఈ రోజుకు పెట్టుకుంటున్నాం. ఎవరు ఏమి చేసింది లేదు. అయితే బాధాకరమైన విషయం ఏమంటే కొందరు ఎవరో దీన్ని పర్టికులర్గా ఏదో కొన్ని కారణాల చేత లబ్ధి పొందేదానికి ఇది మనం చేసినారు ప్రశ్నలు ఆయన చెప్పుకున్నారు. అది ఒకటే బాధేస్తుంది. ఎవరు కానీ ఆ జాగాలో వచ్చి ఇట్లా లబ్ధి పొందాలని అనుకోరు. అట్లా ఎవరైనా అనుకొని ఉండి చేసి ఉంటే ఎవరైనా ఉండేవారు, మేము రెడీగా ఉన్నాము వాళ్ళని శిక్షించేదానికి. మా పార్టీలతో సంబంధం లేదు. ఇదే ఈయన విజయానంద రెడ్డి గారు సంతపేటలో మీటింగ్ వేసుకున్నప్పుడు మేము ఎవరు ఆయన అడగలేదు. సార్ సమస్యలు కొన్ని ఉండాలి అంటే నాకు తెలుసు, నేను మాట్లాడతానని ఆయన్నే స్పందిస్తూ సంతపేట డంపింగ్ యార్డ్ గురించి మాకు సెంట్రల్ స్కూల్ కూడా మాకు చేసి మేము సంతపేటకి వేరే మోడల్గా చేస్తామన్నారు. డంపింగ్ యార్డ్ ఖాళీ చేస్తూ అక్కడ ఒక సుందరమైన నగరంలో ఉండే వాళ్ళు వాకర్స్ వచ్చేలాగా దాన్ని చేపిస్తూ మా ముందర కలెక్టర్ గారితో కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ మేము ఏ రోజు ఎవరికి ఏం చెప్పుకోలేదు. ఎందుకంటే ఏదో చేస్తారు, ఎవరు చేస్తే మనకి ఏముంది, మనకు కావాల్సింది డంప్ యార్డ్ అనేది ఆడ ఉండకూడదు. స్థానికంగా ఈరోజు కూడా ఆడ సిపిఐ నాయకులు ఉన్నారు. మీరెవరైనా వస్తే కూడా రేపు పొద్దున 9 గంటలకు మీరు ఎవరైనా రండి, ఎవరు దీని గురించి చేసినారు, ఏం చేసినారు అనేది మేము వాళ్ళని పూర్తి చేస్తాం. అక్కడ ఉండే స్థానికులతో, ఆయన కూడా స్థానికుడు, ఈయన కూడా వాడికి ఒకప్పుడు కార్పొరేటర్గా ఉన్నోళ్ళు, ఈయన 2 సార్లు కార్పొరేటర్గా ఉన్నారు. అంటే వీళ్ళ మదర్ ఉన్నారనమాట. మేమందరూ ఎవరు కానీ అక్కడ దీన్ని రాజకీయ లబ్ధి గురించి మేము చేయలేదు. నిజంగా కూడా ఒక్కరోజు ఎవరైనా కానీ నిజంగా ఉండగలిగితే ఆ జాగాల్లో వాళ్ళకి సన్మానం చేయించుకున్నాం. నిన్న జరిగిన ఘోరం ఎటువంటిదంటే అసలు మేఘమయమైపోయింది. మొత్తమే పొగ వచ్చి 2-3 కిలోమీటర్లు అసలు దారి కూడా తెలియకుండా ఉంది. అట్లాంటప్పుడు వీళ్ళందరూ అక్కడ ఉండి స్థానికంగా ఉండే కార్యకర్తలు అనుకోండి, ఎవరైనా ఉండేయండి, వాళ్ళు ఆదరవాద చిన్నపిల్లల్ని, పెద్దవాళ్ళని, ఆడవాళ్ళని తీసుకువచ్చి ఆర్ఆర్ గార్డెన్ పక్కన ఉంది అక్కడ మాట్లాడించి వీళ్ళు చేసినారు. వీళ్ళు చేసినారంటే అది ఎవరైనా చేస్తారు, మానవతా దృక్పథంలో ఎవరైనా చేస్తారు. దాన్ని క్యాష్ చేసుకోవాలని ఎవరు అనుకోలేదు కూడా, ఎవరు అనుకోలేదు. దాని గురించి కూడా ఎవరు మాట్లాడలేదు. ఈరోజు ఉదయం కూడా విజయానంద రెడ్డి గారు వచ్చినారు. విజయానంద రెడ్డి గారు నిన్న వచ్చింది మాకు తెలియదు, ఈరోజు వచ్చింది మాకు తెలియదు. స్థానికంగా ఉన్న వాళ్ళు ఫోన్ చేస్తే మేము పోయినాము అక్కడికి, సార్ మీరు చెప్తామంటే ఆల్రెడీ అన్నీ చెప్పుకున్నాము, మనం చేస్తామని. కలెక్టర్ గారి దగ్గర మాకు మైక్ ఆన్ చేసుకొని రిక్వెస్ట్ చేసుకున్నారు, సార్ మీరు ఎట్లా చేయాలా, ప్రజలు నిండా అవస్థపడతా ఉన్నారు. ఓకే, ఇప్పుడు మేమనేది ఏమంటే మాకు నడిబొడ్డులో ఈరోజు బాగా డెవలప్ అయిపోయింది. వెనక పక్కన ఇంతకుముందు అయితే ఆడ ఎవరు పోయేవాళ్ళు కూడా లేదు. బైపాస్ పడిపోయిన తర్వాత సుమారు ఈ డంప్ యార్డ్ ముందర ఒక 4-5 కిలోమీటర్లు డెవలప్ అయిపోయింది. చుట్టుపక్కల కూడా కొన్ని వేల కుటుంబాలు నివసిస్తూ ఉంది. ఇంత కుటుంబాలు నివసిస్తూ ఉంటే ఎవరు స్పందించినారు? మాకు తెలిసి 82లో వాళ్ళు స్పందించినారు. ఈరోజు ఈయన స్పందించినాడు. ఈయనకేం మేము పోయి చెప్పుకోలేదు. ఈయన అక్కడికి వచ్చినప్పుడు స్థానికంగా ఉండే వాళ్ళు మొరపెట్టుకునే దాన్ని ఆ సబ్జెక్ట్ యొక్క బాధలు ఎంత డీప్గా యోచన చేసి ఆయన చేస్తున్నారు. నేను రిక్వెస్ట్ చేసుకునేది ఎవరికైనా కానీ